హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కానీ నా ఛానల్ వస్తున్నైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నేను ఈరోజు చూపిస్తున్న రెసిపీ వచ్చేసి దాల్ తడ్కా చేస్తున్నాను. ఎప్పుడు ఒకే రకం పప్పు కాకుండా ఇలా అన్ని రకాల పప్పు వేసుకొని మనం చేసుకుంటే చాలా హెల్తీ, టేస్ట్కి టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. మనము 4 రకాల పప్పులు అనేది తీసుకోవాలి. ఒకటి కందిపప్పు, పెసరపప్పు, ఇది మసూర్ దాల్, ఎర్ర కందిపప్పు తెలుసు కదా, ఇది కూడా వేసుకోవాలి. ఇవి అన్ని 1 కప్ తీసుకోవాలి. శనగపప్పు మాత్రం ఒక 1/2 కప్పు చాలు, ఎక్కువైతే అవసరం లేదు. ఇవన్నీ సమానంగా తీసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు వీటిని మనం వాష్ చేసుకుందాము. 1 కప్ కందిపప్పు, 1 కప్ ఎర్ర కందిపప్పు, 1 కప్ పెసరపప్పు, 1/2 కప్పు శనగపప్పు. ఇప్పుడు ఇవన్నీ మనం ఒక 2 టైమ్స్ అట్లా వాష్ చేసుకున్నాము. పప్పునైతే ఇప్పుడు బాగా వాష్ చేసుకున్నాం కదా, ఇందులో ఇప్పుడు 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. స్పైసీకి తగ్గట్టుగా మనం మిర్చి యాడ్ చేసుకోవాలి. ఇందులో కారం యాడ్ చేసుకోకూడదు, మిర్చి వేసుకోవాలి. కొంచెం ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది. తగినన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇప్పుడు మనం 4 లేదా 5 విజిల్స్ అనేది రానివ్వాలి. మెత్తగా ఉడకాలి పప్పు అనేది. పప్పు అయితే ఉడికిపోయిందండి. బాగా 4-5 విజిల్స్ మంచిగా రానిచ్చి చూసారా, ఇలా మెత్తగా ఉడకాలి మనకి పప్పు అనేది. మనం వీటిని ఇంకా మెదపనవసరం లేదు. ఇట్లా మెత్తగా ఉడికేస్తే మనం ఇప్పుడు తడకాకి వేసుకోవచ్చు. చూసారా, ఇలా బాగా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు ఒక బౌల్ అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసుకోకూడదండి, ఇందులో మనం నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇందులో ఆయిల్ వేసుకోకూడదు, నెయ్యి కానీ లేదా బటర్ కానీ యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. 2-3 స్పూన్స్ లేదా మనం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాం. నెయ్యి ఎక్కువనే పడుతుంది. నెయ్యి అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి, ఇట్లా పొడవుగా కట్ చేసుకున్న 2 లేదా 3 పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి. బాగా ఫ్రై అవ్వాలండి. మనకి ఎండుమిర్చి అనేది బాగా ఫ్రై అయ్యి కొంచెం నల్లబడినప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులో కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి కూడా ఎక్కువ వేసుకోవాలి. ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి ఫ్రై అయ్యాక మనము ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. సన్నగా కాకుండా ఇట్లా పెద్ద సైజులోనే ఆనియన్స్ అనేది కట్ చేసుకొని వేసుకోండి. పెద్దగానే కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మెత్తబడనివ్వండి. బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పు అయితే ఇందులో యాడ్ చేసుకుందాం.
ఇలా బాగా సిమ్లో పెట్టుకొని ఒక 2 or 3 minutes కొంచెం ఉడకనివ్వండి. సాల్ట్ చూసి కొంచెం యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది ఇక్కడ నేను 1/2 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకొని మనం పులుసు అనేది ఇందులో యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లెమన్ జ్యూస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చింతపండు జ్యూస్ అయితే యాడ్ చేస్తున్నాను. లెమన్ జ్యూస్ వేసినా కూడా సూపర్గా ఉంటుందండి. మీ ఇష్టం, అది ఏదైనా వేసుకోవచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ అనేది యాడ్ చేసుకొని కొంచెం కలబెట్టేసి ఒక 3 లేదా 4 minutes అట్లా బాగా కుక్ అవ్వాలండి. అప్పుడు టేస్ట్ వస్తుంది. పప్పు అయితే బాగా ఉడికిందండి. ఇప్పుడు చూసారా, ఇలా ఉండాలి. ఈ స్టేజ్లోనే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. మరీ చిక్కగా పడిందంటే చల్లగా అయ్యేసరికి ఇంకా చిక్కబడుతుంది. ఇలా ఉంటే మనకి చల్లగా అయ్యేసరికి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే దాల్ తడకా ఈజీగా రెడీ అండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. Thank you for watching. Please like, share and subscribe.